హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను శారీ కుచ్చు డిజైన్ చూపిస్తున్నాను. వాటికి యూజ్ అయ్యే మెటీరియల్స్ కూడా చూపిస్తాను. గోల్డ్ టాజల్స్, గ్రీన్ టాజల్స్ అండ్ రెడ్ టాజల్స్, కటర్, కాటన్ థ్రెడ్, నీడిల్, గోల్డ్ కలర్ సర్కిల్ షేప్ బంచ్ బీడ్స్, ఫ్లవర్స్, గోల్డ్ కలర్ ఫ్లవర్స్, గోల్డ్ కలర్ బటర్ఫ్లైస్. డిజైన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ గోల్డ్ బీడ్, బటర్ఫ్లై, గోల్డ్ బీడ్, టాజల్, మళ్ళీ గోల్డ్ బీడ్, బటర్ఫ్లై, గోల్డ్ బీడ్. నెక్స్ట్ నాట్ వేసేయాలి. మనం షేప్ అనేది నీట్గా చూసుకొని నాట్ వేసేయాలి. నాట్ వేసాక డైరెక్ట్గా థ్రెడ్ కట్ చేయకండి. మళ్ళీ బీడ్స్లోకి నీడిల్ ఎక్కించాక థ్రెడ్ కట్ చేయండి. అప్పుడైతే నాట్ అనేది ఊడిపోదు, థ్రెడ్ కూడా పోదు. అందుకని బీడ్స్లోకి ఎక్కిస్తాను నేను ఎప్పుడు. నేను 4 లైన్స్ థ్రెడ్ తీసుకున్నాను. ఇంకా ఎక్కువైనా తీసుకోండి. 2 లైన్స్ థ్రెడ్ తీసుకుంటే ఫాస్ట్గా ఊడిపోతుంది. అందుకని 4 లైన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ 1 ఫింగర్ గ్యాప్ తీసుకున్నాను నేను. నాట్ వేయాలి. నాట్ వేసాక సర్కిల్ షేప్ గోల్డ్ బీడ్స్ 4 తీసుకుంటున్నాను. మళ్ళీ ఫ్లవర్ బీడ్ తీసుకోవాలి. ఫ్లవర్ బీడ్ తీసుకున్నాక మళ్ళీ 1 బీడ్ గోల్డ్ కలర్ సర్కిల్ బీడ్ తీసుకోవాలి. గోల్డ్ కలర్ బీడ్ వదిలేసి ఫ్లవర్ బీడ్లోకి నీడిల్ ఎక్కించుకోవాలి. నీడిల్ ఎక్కించాక మళ్ళీ 4 బీడ్ తీసుకొని షేప్ చూసుకొని నాట్ వేసుకోవాలి. 4 బీడ్స్ తీసుకొని నాట్ వేస్తున్నాను. ఫస్ట్ వేసినట్టే నాట్ వేసాక మళ్ళీ బీడ్స్లోకి నీడిల్ తీసుకోండి. కంటిన్యూస్గా సేమ్ అలాగే వేస్తే డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. మీకు ఒకవేళ టాజల్స్ వేయాలి చూపించాలి అంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టాజల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సేమ్ ప్రాసెస్ అయితే అలాగే కంటిన్యూ చేయండి. డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్ డిజైన్ అండి ఇది. నాకు ఈ డిజైన్ వేయడానికి, శారీ టాజల్స్ వేయడానికి ఓన్లీ 45 మినిట్స్ పట్టింది. అంతేనండి, చాలా సింపుల్ డిజైను. మీరు ట్రై చేయండి. ట్రై చేశాక సక్సెస్ అయితే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. ఫైనలీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది.